ప్లాస్టిక్ 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 ఎక్కడెక్కడ మనిషి ఆవాసం ఉండెనో అచట ప్లాస్టిక్ తప్పక కొలువుదీరి ఉండెను. ఇందు గలదందు లేదని సందేహము వలదు. ఎన్నెందు ఎతికి చూసినా అందందు ప్లాస్టికే ఉండును. అవునా కాదా? ప్లాస్టిక్ వాడకం బంద్ చేయాలని ఎవరు ఎన్ని తీర్లు చెప్పినా వాటిని అమ్ముకునేటోళ్ళు అమ్మకుంటా ఉండనే లేరు, వాడేటోళ్ళు వాడుతూనే ఉండబట్టే. అయినా ఒక్కలు మారినా చాలు అని ప్లాస్టిక్ వాడద్దని గీడో సారైతే పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే సురువైతుంది అన్నట్టు ఎంతటి అసాధ్యమైన పనైనా సరే ఒక్కలు మారినా చాలనుకుంటా మొండి పట్టుతోటి ప్లాస్టిక్ వాడద్దని ప్రచారం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. చూడుర్రి, తెల్ల బట్టల మీద మొత్తం ప్లాస్టిక్ వాడద్దని కొటేషన్లు రాసుకున్నాడు. చేతుల మైకు పట్టుకున్నాడు. ప్లాస్టిక్ వాడద్దు, పర్యావరణం పాడు చేయొద్దు అనుకుంటా ఊర్ల పొంటి తిరుగుతున్నాడు. ఇగో దుకాన్లకు పోయి కూడా ప్లాస్టిక్ తోటి భూమికి ఎట్లా నష్టమవుతుందో చెప్పుకరాబట్టిండు. ఈ పెద్ద మనిషి చెప్తుంటే దుక్నపైనే సరేలే ఏదోటి ఇందామన్నట్టే చూస్తున్నాడు. దుక్నం నిండా ప్లాస్టిక్ కవర్లతోటి ప్యాకింగ్ చేసిన సామాన్లు ప్యాకెట్లే ఉండే పాపం. మీరు కూడా మీ కొట్లోళ్ళు కూడా మీరు కూడా సహకరించి ప్లాస్టిక్ కవర్లు వాడటం బంద్ చేయాలి. అదేవిధంగా మీరు గుడ్డ సంచులు తెచ్చుకోండి, మీకు సరుకులు ఇస్తామని చెప్పే విధానంగా అట్లా మీరు తయారైతే మనకి, మన కుటుంబాలకి, జీవరాశులకి, ప్రకృతికి, ప్రాణులకి అన్నిటికీ ఎంతో మేలు జరుగుతుంది. ఇక మళ్ళా బడికి అడిగిపోయిండు. పిల్లగాళ్ళకు కూడా ప్లాస్టిక్ అనర్థాలు చెప్పుకరాబట్టిండు. ప్లాస్టిక్ నివారిస్తే మనందరం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. పశువులు, జీవరాశులు అన్ని ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ నివారించాలి. ఇట్లా ఎవలేడబోతే నాకేంది అనుకోకుండా అందరూ మంచిగుండాలి, అందులో మనం ఉండాలనే కాయిస్తోటి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు జెడ్పీ హై స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ కొలువు చేస్తున్న తిప్పర్తి శివ అనే ఈ సారు ఇట్లా ప్లాస్టిక్ వాడద్దని ప్రచారం చేస్తుండు. నిన్న ప్లాస్టిక్ వ్యతిరేక దినమని బట్టల మీద కొటేషన్లు రాసుకొని ఊరంతా తిరిగిండు. కానీ తెల్లారి పొద్దుగూక్తే ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అవి లేకుండా ఎవ్వరికి పొద్దు గడుస్తలేదు. గట్ల అయిపోయింది వాటి వాడకం. వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులకు, కవర్లకు దూరం ఉండి బట్టల సంచులు, స్టీల్ డబ్బాలు వాడుకుంటే భూమికి కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతారు. పిల్లల్లో చైతన్యం వస్తే ప్రతి గ్రామంలో చైతన్యం వస్తుంది, తల్లిదండ్రుల్లో చైతన్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టాను.